కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది ఒక ఉద్యోగం కాదు, ఒక అవకాశము కాదు, ఒక ఫోన్ కాల్. ఆ రాత్రి భవిష్యత్తు మొత్తం చీకటిగా కనిపిస్తున్న సమయంలో రాఘవ్ ఫోన్ మోగింది. స్క్రీన్ మీద ఒక పేరు కనిపించింది, నాన్న. ఆ కాల్ అతని ఉద్యోగాన్ని తిరిగి తీసుకురాలేదు, అతని కారును తిరిగి ఇవ్వలేదు, అతని ఇంటిని కూడా కాపాడలేదు. పార్ట్ 1, పార్ట్ 2 వీడియో కథల్లో రాఘవ్ అన్నీ కోల్పోయాడు. కానీ అప్పుడే ఫోన్ మోగింది, స్క్రీన్ మీద పేరు కనిపించింది, నాన్న. కానీ ఇప్పుడు అతని జీవితంలో ఊహించని మలుపు రాబోతోంది. రాఘవ్ కాల్ లిఫ్ట్ చేశాడు. ఏం చేస్తున్నావు బాబు అడిగాడు వెంకటయ్య. ఏం లేదు నాన్న అన్నాడు. గొంతులో దాచిన బాధను తండ్రి వెంటనే గుర్తించాడు. ఒరే బాబు, ఇక్కడకు వచ్చేయి. ఊరికా? అవును నాన్న. జనం నవ్వుతారు. అవతల చిన్న నవ్వు వినిపించింది. ఎందుకు నవ్వుతారు? ఉద్యోగం పోయి ఊరికి వచ్చాడంటారు నాన్న. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత వెంకటయ్య నెమ్మదిగా అన్నాడు. రాఘవ్, పల్లెటూరు ఓడిపోయిన వాళ్ళు వచ్చే చోటు కాదురా, అలసిపోయిన వాళ్ళు వచ్చి ఊపిరి పీల్చుకునే చోటు. ఆ మాట రాఘవ్ గుండెల్లో ఎక్కడో దిగిపోయింది. కొన్నిసార్లు మనల్ని ముందుకు నడిపేది సలహా కాదు, మనల్ని నిజంగా అర్థం చేసుకునే ఒక మనిషి. నెల రోజుల తర్వాత ఒక బస్సు ఊరి బస్టాండ్లో ఆగింది. చేతిలో 2 సూట్ కేసులు, పక్కన దీపిక, వెనక చరణ్. బస్సు దిగిన వెంటనే ఊరిగాలి ముఖాన్ని తాకింది. పక్షుల శబ్దాలు వినిపించాయి. దూరంగా పచ్చని చెట్లు కనిపించాయి. నాన్న, ఇక్కడ ఎంత స్థలం ఉంది అంటూ చరణ్ ఆనందంగా పరిగెత్తాడు. హైదరాబాదులో 30 ఏళ్ల లోను మీద కొన్న ఫ్లాట్ కన్నా ఆ ఖాళీ నేల తనదనంగా అనిపించింది రాఘవ్కు. ప్రశాంతత అనేది పెద్ద ఇళ్లలో దొరకదు, మనసుకు తనదనంగా అనిపించే చోట దొరుకుతుంది. ఆ రాత్రి ఇంటి బయట మంచం మీద పడుకొని ఆకాశం చూస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత నక్షత్రాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా అతనికి ఒక నిజం అర్థమైంది. ఉద్యోగం పోయింది, కారు పోయింది, ఇల్లు పోయింది, కానీ భార్య ఉంది, కొడుకు ఉన్నాడు, తల్లిదండ్రులు ఉన్నారు, తన చేతులు ఉన్నాయి. తన జ్ఞానం పోలేదు, తన కష్టపడే తత్వం పోలేదు. అప్పుడు అతను నవ్వుకున్నాడు. ఎందుకంటే ఇంతకాలం తాను కోల్పోయిన వాటినే లెక్క పెట్టాడు, మిగిలి ఉన్న వాటిని ఎప్పుడూ లెక్క పెట్టలేదు. జీవితంలో కోల్పోయిన వాటిని లెక్క పెడితే బాధ పెరుగుతుంది, మిగిలి ఉన్న వాటిని లెక్క పెడితే ధైర్యం పెరుగుతుంది. ఊరికి వచ్చిన 3 నెలల తర్వాత ఒకరోజు తండ్రితో కలిసి పొలం గట్టుపై కూర్చున్నాడు. అప్పుడే పక్క ఊరి రైతు వచ్చాడు. బాబు, నీకు కంప్యూటర్లు బాగా వచ్చునంట కదా. వస్తాయి బాబాయ్ అన్నాడు. మా అబ్బాయి విదేశాల్లో ఉన్నాడు, వీడియో కాల్ చేయాలంటే ఎవరో ఒకరి సహాయం కావాలి. రాఘవ్ నవ్వాడు. చేస్తాను అన్నాడు. కొన్ని నిమిషాల్లో వీడియో కాల్ కలిపాడు. స్క్రీన్లో తన కొడుకును చూసిన ఆ రైతు కళ్ళల్లో ఆనందం మెరిసింది. ధన్యవాదాలు బాబు అన్నాడు. రాఘవ్ చిన్నగా నవ్వాడు. చాలా రోజుల తర్వాత ఎవరికో ఉపయోగపడ్డాననే భావన కలిగింది. మరుసటి రోజు ఇంకొకరు వచ్చారు, ఆధార్ పని. తర్వాత ఇంకొకరు వచ్చారు, ఆన్లైన్ ఫారం. మరో రోజు ప్రభుత్వ వెబ్సైట్ పని. కొద్ది రోజుల్లో ఊరిలో ఎవరికైనా ఆన్లైన్ పని ఉంటే రాఘవ్ దగ్గరికే రావడం మొదలైంది. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది. ఉద్యోగం పోయింది, కానీ తన ఉపయోగం పోలేదు. మన విలువ మన హోదాలో ఉండదు, ఎవరికైనా ఉపయోగపడగలగడంలో ఉంటుంది. ఒక సాయంత్రం చరణ్ వచ్చి అడిగాడు, నాన్న, నువ్వు మళ్ళీ ఆఫీస్కు వెళ్ళవా? రాఘవ్ నవ్వాడు. ఎందుకు అడుగుతున్నావు? నువ్వు ఉద్యోగం పోయినప్పుడు చాలా ఏడ్చావు కదా. ఆ మాట విన్న రాఘవ్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత చరణ్ను దగ్గరకు తీసుకొని అన్నాడు, అప్పుడు ఒక విషయం తెలియలేదురా. ఏంటి? నేను ఉద్యోగం కోల్పోయాను అనుకున్నాను. అదే కదా జరిగింది. కాదురా, నిజానికి నేను నన్నే కోల్పోయాను. చరణ్ అయోమయంగా చూశాడు. వాడికి అర్థం కాలేదు. రాఘవ్ చిరునవ్వు నవ్వాడు. నా విలువను జీతంతో కొలిచాను, నా గౌరవాన్ని కంపెనీ ఐడి కార్డుతో కొలిచాను, నా జీవితాన్ని ఈఎంఐలతో కొలిచాను. అందుకే ఉద్యోగం పోగానే నేను కూడా పోయాననిపించింది. ఉద్యోగం పోవచ్చు, కానీ మన అనుభవం, మన జ్ఞానం, మన ఉపయోగం పోవు. ఆ రాత్రి మొబైల్లో సోషల్ మీడియా చూస్తున్నాడు. అప్పుడే తన పాత కంపెనీ పోస్ట్ కనిపించింది. వీ కేర్ అబౌట్ పీపుల్,
ఒకప్పుడైతే ఆ పోస్ట్ చూసి గర్వపడేవాడు. ఈరోజు మాత్రం నవ్వుకున్నాడు. కోపంతో కాదు, బాధతో కాదు, అర్థమైపోయిన మనిషిలా. ఎందుకంటే ఒకప్పుడు కంపెనీ తన కుటుంబం అని అనుకున్నాడు. ఇప్పుడు తెలుసుకున్నాడు, కంపెనీ ఉద్యోగం ఇస్తుంది, కుటుంబం జీవితాన్ని ఇస్తుంది. మనిషి తనను తాను జీతంతో కొలవడం మొదలుపెట్టినప్పుడే తన అసలు విలువను మర్చిపోతాడు. కొన్ని వారాల తర్వాత రాఘవ్ మెయిల్ ఓపెన్ చేశాడు. ఒక కొత్త జాబ్ ఆఫర్ వచ్చింది. చిన్న కంపెనీ, చిన్న ఉద్యోగం, వర్క్ ఫ్రమ్ హోమ్. పాత జీతంలో సగం మాత్రమే, పాత హోదా కూడా లేదు. ఒకప్పుడైతే ఆ ఆఫర్ను చూసి నవ్వేవాడు. ఇంత తక్కువ జీతమా అని తిరస్కరించేవాడు. కానీ ఇప్పుడు జీవితం అతనికి ఒక విషయం నేర్పింది. పని చిన్నది కాదు, పరిస్థితి చిన్నది కాదు, అహంకారమే పెద్దది. ఆ ఉద్యోగాన్ని అంగీకరించాడు. దీపిక ఆఫర్ లెటర్ చూసి అడిగింది, జీతం తక్కువ కదా? రాఘవ్ నవ్వాడు, అవును, కానీ ఈసారి నేను జీతం కోసం మాత్రమే పనిచేయడం లేదు. మరుసటి రోజు ఉదయం ల్యాప్టాప్ తెరిచాడు. మళ్ళీ పని మొదలుపెట్టాడు. కానీ ఈసారి ఒక తేడా ఉంది. కంపెనీ కోసం జీవించడం లేదు, జీవితం కోసం పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం తల్లితో భోజనం చేస్తున్నాడు. సాయంత్రం చరణ్తో నడుస్తున్నాడు. రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కంపెనీలు ఉద్యోగాలు ఇస్తాయి, కానీ జీవితానికి అర్థం ఇచ్చేది మనుషులే. ఒకరోజు పాత అపార్ట్మెంట్ స్నేహితుడు ఫోన్ చేశాడు. రాఘవ్, మా కంపెనీలో మళ్ళీ లే ఆఫ్స్ మొదలయ్యాయి అన్నాడు. రాఘవ్ కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత ఆకాశం వైపు చూస్తూ నవ్వాడు. ఈసారి నాకు భయం లేదురా. ఎందుకు? ఉద్యోగం పోతే జీవితం పోతుందని ఒకప్పుడు అనుకున్నాను. ఇప్పుడు తెలుసుకున్నాను, ఉద్యోగం అనేది జీవితం నడిపే ఒక మార్గం మాత్రమే, జీతం కాదు. జీవితంలో కొన్ని నష్టాల్లా కనిపిస్తాయి, కానీ సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అర్థమవుతుంది అవి నష్టాలు కాదు, మనల్ని మన దగ్గరకు తీసుకొచ్చిన మలుపులు. కంపెనీ అతని ఉద్యోగాన్ని తీసుకుంది, కానీ అదే సంఘటన అతనికి తన జీవితాన్ని తిరిగి పరిచయం చేసింది. కారు పోవచ్చు, ఇల్లు పోవచ్చు, ఉద్యోగం కూడా పోవచ్చు, కానీ మళ్ళీ మొదలు పెట్టాలనే ధైర్యం ఉన్నంత వరకు మనిషి ఓడిపోలేదు. ఎందుకంటే ఉద్యోగం పోవడం జీవితానికి ముగింపు కాదు, మనల్ని మనం మర్చిపోవడమే అసలు ప్రమాదం. కొన్ని నష్టాలు మనల్ని ఖాళీ చేయడానికి రావు, మనం నిజంగా ఎవరో గుర్తు చేయడానికి వస్తాయి. చివరిలో ఒక చిన్న ప్రశ్న, ఉద్యోగం జీవితం నడిపే ఒక మార్గం మాత్రమే, జీవితం కాదు. మీరు సంపాదిస్తున్న జీవితాన్ని జీవిస్తున్నారా, లేక జీవించడానికి సంపాదిస్తున్నారా? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ కథల ప్రయాణంలో తోడుండండి. మళ్ళీ కలుద్దాం మరో మంచి కథతో.